ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. తిరుమల వ్లాగ్స్ చూపిస్తున్నాను కదా, పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఫస్ట్ కృష్ణుడి మందిర్కి వచ్చామన్నమాట. తిరుమలలోనే కొండపైనే ఉంటుంది శ్రీకృష్ణ మందిరం. అక్కడికి వచ్చాము. అక్కడి నుంచి మేము ఆకాశగంగా, తర్వాత ఇంకో ప్లేసెస్కి వెళ్ళాము. ఈ వీడియోలో వచ్చి నేను మీకు 3 ప్లేసెస్ చూపిస్తున్నాను. కృష్ణ మందిరం ఒకటి, అంటే కృష్ణ మందిరం ఏమి చూపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ వీడియో షూట్ చేయకూడదట. సో అందుకని నేను మాత్రమే తీసుకున్నాను. తర్వాత వచ్చి ఆకాశగంగా, ఆ తర్వాత శ్రీవారి పాదాలు. ఈ వీడియోలోనే చూపించేస్తాను మీకు. ఇప్పుడైతే కృష్ణ మందిరంకి వెళ్తున్నాం మేము. ఇదంతా షాపింగ్. నేను చాలా తక్కువ చిన్న బిట్ తీసాను ఫ్రెండ్స్, నేను అంతే ఎక్కువ లాంగ్ చేయలేదు. చెప్పాను కదా, ఇది లాంగ్ లాంగ్ తీయలేదు, జస్ట్ అయితే ఫ్యామిలీ ట్రిప్ కోసం అని వెళ్ళినప్పుడు ఒక మెమొరబుల్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. ప్లీజ్ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. సీ యు, ఎంజాయ్. అనమాట షూట్ చేశాను కృష్ణ మందిరంకి వెళ్ళే దారిలో. ఇక్కడ నుంచి మేము ఆకాశగంగకి వచ్చేసాం. ఇదే అనమాట ఆకాశగంగా. నేను ఇక్కడ కూడా లైట్గా అలా షూట్ చేశాను ఫ్రెండ్స్. జస్ట్ వ్యూ చాలా బాగుంది. అప్పుడు జస్ట్ లైట్గా అట్లా పడి ఆగిపోయింది. ఇది అమ్మవారి గుడి అనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని బయట వచ్చేసాం. యాక్చువల్గా ఇంకా కిందకి వెళ్ళొచ్చు, మేము చాలా నడిచామన్నమాట. నడుస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి. కాళ్ళు బాగా నొప్పి పెట్టేస్తాయి. ఇంక దిగి ఎక్కాలంటే కష్టం అని చెప్పి ఇంకా దిగలేకపోయామన్నమాట. ఇది ఆకాశగంగా. నేను రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రమే షూట్ చేశాను షాపింగ్ అంతా. అయితే మేమేం కొనలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కాస్ట్ చెప్పారు. కాకపోతే అక్కడ మిర్చి బజ్జీ బాగుంది, సరే అది తిందామని చెప్పి తీసుకుంటే వాళ్ళు ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ పిండితో చేశారు. అంటే తిరుమలలో మనకి పిండి ఇడ్లీ అని అమ్ముతారు కదా, ఆ పిండితో చేశారనమాట. అస్సలు తినలేకపోయాము. లోపల అంతా పచ్చిగా ఉంది, పైన అయితే సరిగ్గానే ఉడకలేదు. అస్సలు ఎవరైనా తినలేదు, మొత్తం అలాగే పడేసాము. ఇక్కడితో ఆకాశగంగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తామన్నమాట. అక్కడ చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ టైం శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము. నేను అంటే చాలాసార్లు వెళ్ళాను, కానీ తిరుమలకి ఎప్పుడు శ్రీవారి పాదాలు చూడలేదన్నమాట. ఫస్ట్ టైం చూశాను. సో అందుకోసమని ఇది కూడా చిన్న మెమరబుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. సో మీరు కూడా చూసేయండి శ్రీవారి పాదాలు. ఓకే, నేను చూస్తానండి. నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకేనా?
ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. అది అడవి ఉడత అనమాట. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. యాక్చువల్గా ఉడతలు మనుషులను చూస్తే భయపడి పారిపోతాయి కదా, దూరం దూరంగా వెళ్ళిపోతాయి కదా. ఇది మాత్రం అస్సలు వెళ్ళలేదండి. చూసారా, శ్రీవారి పాదాలు మీకోసం స్లో మోషన్లో పెట్టాను చూడండి. బాగా అక్కడంతా తులసి మాలలన్నీ పెట్టేస్తారనమాట. నేను మీకు చూపిద్దామని చెప్పి పక్కకు నెట్టేస్తాను. కనిపించలేదని చెప్పి పూలమాలలు కొంచెం పక్కకు నెట్టి పాదాల వరకు షూట్ చేశాను. చూసారా స్వామి పాదాలు. ఇక్కడ గోపురం కనిపిస్తుంది అని చెప్పి షూట్ చేశాను. లైట్ కనిపిస్తుంది, సో ఆపేసాను. ఈ చెట్లు మాత్రం తిరుమల మొత్తం నాకు కనిపిస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి. అంతా బాగుంది. నాకు ఇది బాగా నచ్చింది. చాలాసార్లు చూసాను నేను ఆ ట్రీని. ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట, కిందకి వెళ్తున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఆ ఉడతను చూపిస్తాను. అది ఏం చేస్తుందో నేను ఎందుకు షూట్ చేస్తానో మీకు చెప్తాను. చూసారా, ఉడత మళ్ళీ కిందకి వచ్చింది. ఇప్పుడు మా వెనక వచ్చే ఒక ఆయన అరటిపండు ఇస్తున్నాడండి. అది ఎంత బాగా తీసుకుంటుందో చూడండి. చూసారా, ఎంత చక్కగా వంగి తీసుకొని పక్కకి వెళ్ళిపోయి మరీ తింటుంది. అది ఎందుకో నాకు చాలా నచ్చింది, అందుకే షూట్ చేశాను. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ఉడతని. అది కూడా శ్రీవారి పాదాల దగ్గరే చూసాను అనమాట. మా వారు నా కోసం వెయిట్ చేస్తున్నారు, వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి నించొని ఉన్నారు. సో ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ మేము చిన్న ఫోటోషూట్ చేసుకున్నాము. అంటే మేము తీసుకోలేదు, బయట వ్యక్తి దగ్గర తీయించుకున్నాం అనమాట. ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాను. ఫొటోస్ అన్నీ నేను ఒక వీడియోలాగా చేశాను ఫ్రెండ్స్. అది నేను లాస్ట్ బ్లాగ్లో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇంతవరకే. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళామని అంటే చక్రతీర్థంకి వెళ్ళాము. అది కూడా నేను ఇందులోనే యాడ్ చేసేస్తాను. సో చూస్తుండండి. చక్రతీర్థంకి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 5 o'clock అయిపోయిందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను వీడియో ఇది మాత్రం మొత్తం తీసాను, అందుకే ఇది నేను హాఫ్ చేసేసాను అనమాట. అండ్ అది కూడా యాడ్ చేస్తే చాలా లెంతీ అయిపోతుంది. అందుకని చెప్పి నేను దీన్ని 2 parts చేశాను చక్రతీర్థాన్ని. సో ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. నేను సెకండ్ పార్ట్ వెంటనే వేసేస్తాను దీంతో పాటే. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. యువర్ స్నేహల్క సతీష్.